ఆకాష్, ఈ సీక్రెట్ నాకెందుకు చెప్పలేదు? నువ్వేంటో తెలిసి కూడా నీతో పెళ్లికి ఒప్పుకున్నాను. నాతో అన్ని విషయాలు షేర్ చేసుకొని ఈ ఫోటోల విషయం నా దగ్గర ఎందుకు దాచావు? అంటే నన్ను మోసం చేద్దామనా? నువ్వేంటో ఈ ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది. ఈ ఆకాష్ కన్న కలల్ని ఈ గిరిజ కల్లోలం చేసింది. చెప్పు ఆకాష్, దీని వెనుకున్న సీక్రెట్ ఏంటో? ఐశ్వర్య, అది ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు? దీనికి ఇంత టెన్షన్ పడితే ఎలా ఆకాష్? ఏంటి ఆకాష్, గతంలో నువ్వు చాలా లావుగా ఉన్నావు. ఆ ఫొటోసే గిరిజ నాకు సెండ్ చేసింది. అది అంత లావుగా ఉన్నా నువ్వు మళ్ళీ ఈ ఫిజిక్ రావడానికి సీక్రెట్ ఏంటి ఆకాష్? ఆ సీక్రెట్ ఏంటో నాకు కూడా చెప్పు. ఫ్యూచర్లో లావ్ అవ్వకుండా జాగ్రత్త పడతాను. ఏ నాకు చెప్పకూడదా ఏంటి ఆ హెల్త్ టిప్స్? ఎందుకు చెప్పకూడదు ఐశ్వర్య? బావా, తను అడిగేది నిన్నే, చెప్పు. అది నేను మెడిటేషన్, యోగా చేస్తాను ఐశ్వర్య. దానివల్లే నాకు ఈ ఫిజిక్ వచ్చింది. గుడ్ ఆకాష్. పాస్ట్ లో ఉన్న ఫ్యాట్ కి ప్రెజెంట్ లో ఉన్న నీ ఫిజిక్ కి సంబంధమే లేదు. చాలా సన్నబడ్డావు. అయ్యో, ఇప్పుడే అలా అంటే ఎలా ఐశ్వర్య? ముందు ముందు చూద్దావు గాని చాలా సన్నబడతాడు. ఎందుకంటే నిద్రాహారాలు ఉండవు, టెన్షన్స్ తప్ప. నిద్రాహారాలేంటి, టెన్షన్లేంటి? ఎక్కడ లావైపోతానా అని కదా బావా? ఎక్స్క్యూజ్ మీ. చెప్పు గిరిజ, నీకేం కావాలి? న్యాయం, న్యాయం కావాలి. నీ వల్ల బలైపోయిన నా జీవితాన్ని చక్కదిద్దుతావా? పోనీ ఐశ్వర్య జీవితం నాశనం చేయకుండా ఉంటావా? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలంటే నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. ఒక ప్రాణం నిలబెట్టడానికి ఎంత కావాలో అంత డబ్బు ఇస్తావా? ఏ ప్రాణం? అది నా కడుపులో పెరుగుతున్న బిడ్డ పుట్టేంత వరకు అయ్యే ఖర్చు భరిస్తావా? లక్షలు లక్షలు వసూలు చేస్తూనే ఉన్నావు కదా. నిన్నే కదా 5 lakhs తీసుకున్నావు. ఈ డబ్బు నీకు డెలివరీ అయ్యేంత వరకు సరిపోతుంది కదా. అందుకే అడుగుతున్నా, నీకేమైనా అత్యాశ ఉంటే చెప్పు, ఎంతైనా అరేంజ్ చేస్తాను. మాట్లాడకుండా వెళ్తావేంటి? చెప్పు, ఎంత కావాలి? హే గిరిజా, గిరిజ, ఎక్కడున్నావో ఏమైపోయావో తెలీదు. నిన్ను ఎలా వెతికి పట్టుకోవాలో అర్థం కావడం లేదు. కానీ నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. నాకు తెలుసండి, మీరు గిరిజ గురించి ఆలోచిస్తున్నారు. ఏవండి, వర్ణ, మీరేం ఆలోచిస్తున్నారో తెలుసు. నా గురించే కదా? కాదు వర్ణ,
గిరిజ గురించి. గిరిజ గురించా? అవును వర్ణ, నువ్వు ఏమనుకున్నా పర్లేదు, నేను గిరిజ గురించి ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు నువ్వు నన్ను రాముడివి దేవుడివి అనేదానివి. నీ రాముణ్ణి నీ దేవుణ్ణి కాపాడింది ఆ దేవత గిరిజే. నేనిలా బ్రతుకున్నానంటే కారణం తనే. తను నాకు తల్లితో సమానం. ఎందుకంటే అమ్మ నాకు జన్మనిస్తే గిరిజ నాకు పునర్జన్మనిచ్చింది. ఒక తండ్రికి పుత్రశోకం లేకుండా చేసింది. ఒక భార్యకి భర్తని వరంగా ఇచ్చింది. ఒక పాపకి తండ్రిని కానుగ్గా ఇచ్చింది. చీకటిగా ఉన్న ఈ ఇంటికి వెలుగునిచ్చింది. నా వ్యాపార సామ్రాజ్యానికి అండగా నిలిచింది. దైవం ఎలా ఉంటుందో తెలీదు, కానీ గిరిజ మాత్రం దైవమే. ఆ దైవం ఆకాష్ అనే రాక్షసుడి చేతిలో ఓడిపోయింది. ఓడిపోయిన ఆ గిరిజ నీ వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తనకండగా నిలిచోవాలనుకున్నాను. మళ్ళీ పెళ్లి చేసి బంగారు భవిష్యత్తునివ్వాలనుకున్నాను. ఆకాష్తో పాటు విధి కూడా తనని ఓడించింది. ఇప్పుడు తను ఎక్కడుందో ఏంటో, ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో, అసలు తను ఉందో లేదో. తనుందండి, బతికే ఉంది. చావు బతుకుల మధ్య నలుగుతూ ఉంది. ఈ విషయం మీకెలా చెప్పాలి? తను తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి మొక్కుకోవడం తప్ప మీకు చెప్పలేని పరిస్థితి నాది. పాపం సీను హాస్పిటల్లో ఎలా ఉంటున్నాడో, ఏం తింటున్నాడో ఏంటో. తనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకెళ్ళిస్తే సంతోషిస్తాడు. ఏవండి, ఒక బ్రెడ్ ఇవ్వండి. ఏం కొంటుంది గిరిజ? గిరిజ వీటిని ఎక్కడికి తీసుకెళ్తోంది? తనని ఫాలో అయితే మొత్తం విషయం తెలుస్తుంది. ఆకాష్ నన్ను ఫాలో అవుతున్నాడా ఏంటి?
ఇదేంటి హాస్పిటల్లోకి వెళ్తుంది? తను రెగ్యులర్ గా చెకప్ కు వెళ్లే హాస్పిటల్ ఇది కాదు కదా. ఇందులో ఏదో సీక్రెట్ ఉంది, అది ఏంటో తెలుసుకోవాలి. వినాయక, నువ్వే రక్షించు స్వామి. వాష్రూమ్కి వెళ్తోంది. ఇంకెక్కడికి తప్పించుకుంటుంది? నేనిక్కడే కూర్చుంటాను. నువ్వెవ్వరైనా సరే ఈరోజు నా నుంచి తప్పించుకోలేవు. హే, చూసుకోవా? డాష్ కొట్టిందే కాకుండా మళ్ళీ అలా చూస్తావేంటి? కనీసం సారీ కూడా చెప్పవా? ఏయ్, ఇంతసేపు లోపల ఎవరూ ఉండరు. అయినా నా ముందరే కదా లోపలికి వెళ్ళింది. మరేమైంది గిరిజ? కొంపతీసి తప్పించుకుందా? ఎలా తప్పించుకుంటుంది? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లే ఛాన్సే లేదు. వెయిట్ చేద్దాం. గిరిజ వెళ్లి చాలాసేపు అయిపోయింది. ఇంకా రావడం లేదేంటి? తను తప్పించుకుందా? అసలు గిరిజ ఇక్కడికి ఎందుకు వచ్చింది? తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారా? ఒకసారి సర్చ్ చేద్దాం. ఆకాశు గిరిజం ఉన్న రూమ్ వెళ్తున్నాడు. ఇప్పుడు ఎలా? అదే అర్థం కావట్లేదు సీను. అంకుల్, ప్రసాదం అంకుల్. ఏంటి? దేవుడు ప్రసాదం అంకుల్. ప్రసాదమా? ఇదేమన్నా గుడా ప్రసాదం పంచుతున్నావు? హాస్పిటల్ అంటే గుడే అని మా స్కూల్ టీచర్ చెప్పారు అంకుల్.
అయితే ఇప్పుడు ఏం చేయాలి? ప్రసాదం తీసుకోండి అంకుల్. ఏంటి ప్రసాదం? మా మమ్మీకి ఆపరేషన్ చేశారు. చేస్తే నాకేంటి? మా మమ్మీని ఆ దేవుడు కాపాడారు. అందుకే దేవుడికి పూజ చేసి అందరికీ ఈ ప్రసాదం ఇస్తున్నాను. అంకుల్ చేయి పట్టండి. హలో, హలో బావా, ఎక్కడున్నావు? ఏంటో చెప్పు. ముందు ఎక్కడున్నావో చెప్పు. చిన్న పని మీద బయటకు వచ్చాను. ఏంటో చెప్పు. నేను ఆ పని మీదే మన ఇంటికి వచ్చాను. నువ్వు లేవు. అర్జెంటుగా వచ్చేయి, లేకపోతే ఫొటోస్ ఐశ్వర్యకి సెండ్ చేస్తాను. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నీ ఇష్టం, నువ్వేవైనా అనుకో. తొందరగా వచ్చేయి. ఛా! అమ్మయ్యా, అమ్మయ్య గండం గట్టెక్కించు స్వామి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. డాడీ, ఏంటి లౌక్య? అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఏ ఇంట్లో లేదా? కనిపించడం లేదు డాడీ. అప్పటి నుంచి వెతుకుతున్నాను. ఓహో, మళ్ళీ వెళ్ళిపోయింది. సరే, అమ్మొస్తుంది కానీ నువ్వు వెళ్ళి ఆడుకో. నాకు ఆకలేస్తుంది డాడీ. వర్ణ పిల్లని కూడా పట్టించుకోవడం లేదు. సరే ఉండు, ఛాయాదేవి అమ్మమ్మ తినిపిస్తుంది. అత్తయ్య, అత్తయ్యకి బాగోలేదు కదా, రెస్ట్ తీసుకుంటుంది. సరే లోక్య, నేను తినిపిస్తానులే. నాకు అమ్మే తినిపించాలి. అమ్మ వచ్చేసరికి లేట్ అవుతుందమ్మా, నేనున్నాను కదా. అమ్మ ఎక్కడికి వెళ్ళింది డాడీ? చెప్పెళ్తే కదమ్మా. ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళుండొచ్చు, వస్తుందిలే లౌక్య. నాకు అమ్మ కావాలి. అమ్మే తినిపించాలి. అమ్మ తినిపిస్తేనే తింటాను, లేదంటే లేదు. సరే ఉండమ్మా, అమ్మ కాల్ చేసి రమ్మంటాను. వర్ణమ్మా, సీను, నిన్న నువ్వు బుర్కా కొనుక్కొచ్చి మంచి పని చేసావు. ఏమైంది వర్ణమ్మా? ఆ ఆకాష్ నన్ను ఫాలో అవుతూ హాస్పిటల్కి వచ్చాడు. ఆ రాక్షసుడికి గిరిజమ్మ గురించి తెలిసిపోయిందమ్మా. లేదు సీను, ఆలోపే నేను ఆకాష్ని డైవర్ట్ చేశాను. ఆ బుర్కా వేసుకుని బయటకు వచ్చేసాను. ఫోన్లేండి అమ్మా, వాడు చూసుంటే మీ ప్లాన్ చెడిపోయి ఉండేది. బిజీ బిజీ మనుషులు, బిజీ ఫోన్లు. అలాగే గిరిజమ్మకి మిగిలిన కొను ఊపిరి కూడా లేకుండా చేసి ఉండేవాడు ఆ దుర్మార్గుడు. అవును సీను, అందుకే మనం ఇప్పటి నుంచి మరింత అలర్ట్గా ఉండాలి. వాడు నన్ను వెతుక్కుంటూ హాస్పిటల్ వరకు వచ్చాడంటే మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి ఆకాష్ వచ్చే అవకాశం ఉంది. అందుకే మనం 24 గంటలు జాగ్రత్తగా ఉండాలి సీను. అలాగేనమ్మా, నా కంట్రోల్లో ప్రాణం ఉండగా ఆ దుష్టుడి నీడ కూడా గిరిజమ్మ మీద పడనివ్వను. ఇక నుంచి చాలా జాగ్రత్తగా గిరిజమ్మని కాచుకొని ఉంటానమ్మా.
ఛా! సరే సీను ఉంటాను. అలాగేనమ్మా. ఫోన్ చేస్తే వెయిటింగ్ వస్తుంది. కనీసం చూసుకుని తర్వాతైనా ఫోన్ చేయాలి కదా. డాడీ అమ్మ వచ్చినట్టుంది.